కాళేశ్వరం పైన కారు కూతలు. తెలంగాణ వరప్రదాయినిపై బీజేపీ పూటకో మాట. ఈ కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతూ ఉంటుంది. పోయినసారి లోక్సభ ఎన్నికలు, పోయినసారి పార్లమెంట్ సెషన్లో ఏమని చెప్పింది? తెలంగాణలో సాగు విస్తీర్ణం చాలా ఎక్కువగా పెరిగింది, అనుకున్న దానికంటే ఎక్కువ శాతం సాగు విస్తీర్ణం పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి పోయిన పార్లమెంట్ సెషన్లో చెప్తుంది. ఈ పార్లమెంట్ సెషన్లో సిఆర్ పాటిల్ అనేటువంటి కేంద్ర మంత్రి చేత ఏమని వ్యాఖ్యలు చేయిస్తుంది? కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి, ఆ 1,00,000 కోట్లు గోదావరిలో వస్తే కొట్టుకపోయినాయి అని చెప్పేసి ఇక్కడ కొంతమంది సన్నాసులు, కొంతమంది మిడిమిడి జ్ఞానంతో తెలివి లేనటువంటి వాళ్ళు, నీళ్ళ వాల్యూ తెలియనటువంటి వాళ్ళు, నీళ్ళ విలువ తెలియనటువంటి మూర్ఖులు, మేధావుల ముసుగులో ఉన్నటువంటి బుద్ధి లేనటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలని కేంద్ర మంత్రి మొన్న పార్లమెంట్లో వదిలేసిండు. ఆ కేంద్ర మంత్రికి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇంకా అడుగులకు మడుగులు వచ్చే విధంగా ఈయన కూడా ఒత్తి పలికేయండు. ఇలాంటి బ్యాచ్ తెలంగాణకు దాపురించింది. ఏం చేయాలి చెప్పండి? మనమే సోయిలోకి వచ్చి జర వాళ్ళకు బుద్ధి చెప్తే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. తెలంగాణ వరప్రదాయిని మీద, కాళేశ్వరం మీద పూటకో మాట మాట్లాడుతూ ఉంటుంది బీజేపీ. మొత్తము ఎక్కడ తెలంగాణ గొప్పతనాన్ని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కాళేశ్వరం అద్భుతంగా ఉన్నది, దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది, రైతు వ్యవసాయం పెరిగింది అని చెప్పేసి అప్పుడు చెప్తుంది. ఇక రాజకీయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, రాజకీయం చేయాల్సి వచ్చినప్పుడు బీజేపీ ఏం చెప్తుంది? కాళేశ్వరం వేస్ట్, 1,00,000 కోట్లు గోదావరిలో పోసిరు, కొట్టుకపోయింది, కూలిపోయింది అని చెప్తారు. ఇలా ముఖానికి ఒక ప్రాజెక్టు కట్టేది ఉండదు, ఒక ప్రాజెక్టు పూర్తయ్యేది ఉండదు, ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ ఉండదు. వీళ్ళు కట్టేటువంటి ఏ పార్టీ ఉన్నాయో చూస్తలేం మనం. బ్రిడ్జిలు ఎట్లా కూలిపోతూ ఉన్నాయి, నేషనల్ హైవేలు ఎట్లా కూలిపోతూ ఉన్నాయి, ఏ రకంగా కూలిపోతూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం కదా. వాటి గురించి చర్చ ఉండదు. మళ్ళా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందంటూ గత పార్లమెంట్ సెషన్లో ప్రాజెక్టుకు కితాబిచ్చింది. ఏది? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది అని చెప్పేసి గత పార్లమెంట్ సెషన్లో ప్రాజెక్టును కొనియాడింది. వేనోలతో కొనియాడింది, చాలా బాగున్నది అని చెప్పేసి చెప్పింది. 1,00,000 కోట్లు గోదావరిలో కలిపేశారని ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రులు విమర్శలు చేయడం. ఒక ఆయన సిఆర్ పాటిల్, ఇంకొక ఆయన మన పౌడర్ బ్యాచ్ కిషన్ రెడ్డి పౌడర్ కొట్టుకొని వచ్చి మాట్లాడిపోతాడు అనమాట. ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే పార్లమెంట్లో వల్లేసిన కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ బీజేపీలది ఒకటే మాట. ఇది ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నా, ఇద్దరిది ఒకటే మాట. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్న తెలంగాణ సమాజానికి, ఏ కాళేశ్వరుడి సాక్షిగా మేడిగడ్డ మీద విష ప్రచారాలు చేసి, మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద రాజకీయం చేసినటువంటి ఈ రెండు జాతీయ పార్టీలను బొందబెట్టేది కూడా అదే కాళేశ్వరుడు. తెలంగాణ సమాజం ఇవాళ తెలుసుకుంటా ఉంది కాళేశ్వరం ఇంపార్టెన్స్ ఏంటి, మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఏంటి, దేనికోసం వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకోసం వీళ్ళు ఇది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ సమాజం తెలుసుకుంటుంది. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తెలుసా మీకు? ఒకటి నేను చిన్న వివరిస్తా. అసలు ఇగో ఇట్లా పోయేది గోదావరి అండి. ఇది గోదావరి ఇట్లా పోతుంది, ఇది గోదావరి ఇట్లా పోతుంది. ఇది ఎల్లంపల్లి, ఇది ఎల్లంపల్లి. ఈడ సుందిల్లా ఉంది, ఇది సుందిల్లా. ఈడ ఉన్న బరాజు అన్నారం, ఈడ ఉన్నది మేడిగడ్డ, ఇటుకెళ్ళి ఇట్లొచ్చి ఇది ప్రాణహిత నది. ఇట్లొచ్చి కలుస్తుంది. ఈడ కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఈ ప్రాణహిత నది కలిసినాక ఇది ఎప్పుడు వాటర్ తీసుకొస్తున్నాడు? ప్రాణంతో ఉండేటువంటి నది అది ఎప్పుడు. అయితే ఇందులో ఎక్కువ వాటర్ వస్తూనే ఉంటాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇగో ఈ ఎల్లంపల్లి నుంచి ఎక్కడ కూడా ఇప్పుడు వాటర్ లేవు. ఓన్లీ ఆ రిజర్వాయర్లో, ఎల్లంపల్లి రిజర్వాయర్లో ఉంటే కొన్ని ఉంటాయి అంతే తప్ప ఎక్కడ కూడా వాటర్ లేవు. ఇక్కడ వాటర్ ఇప్పుడు ఈ టైంలో ఉండేటువంటి అవకాశం లేదు. కానీ ఈ ఎండాకాలంలో కూడా, ఇది ఇప్పుడు మార్చే కదా, ఇది ఏప్రిల్ నెల, ఇది ఏప్రిల్ నెల, మార్చి, ఏప్రిల్, మే అంటే ఎండాకాలం, దట్టమైనటువంటి ఎండాకాలం ఉంటుంది.
ఈ ఎండాకాలంలో కూడా రోజుకు 1 నుంచి 2 టీఎంసీల వాటర్ మోసుకొస్తుంది ఇది. ఏది ప్రాణహిత నది. మనం ఇప్పటికీ వాటర్ ఎత్తిపోసుకోవచ్చు, ఇప్పటికీ గోదావరిని సజీవంగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే మన పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో మన వాళ్ళు పోయి గ్రౌండ్ రిపోర్ట్ చేసుకొచ్చారు. ఏమైంది? పొలాలు మొత్తం ఎండిపోయినాయి. అంతకుముందుకు జనగామ పోయారు, అక్కడ ఎండిపోయినాయి. ఇప్పుడు నీ సూర్యాపేట, కోదాడ, ఆ ఎస్ఆర్ఎస్పి కాలువలు వాటెమ్మటి చూడండి మొత్తం ఎండిపోయి ఉంటాయి. గతంలో అవే ఎస్ఆర్ఎస్పి కాలువలల్లో కాళేశ్వరం నీళ్లు వారినాయి, నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఒకటి కాలువలు సగం సగం దొంగ వదిలిపెట్టారు గతంలో సమైక్య పాలకులు. కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత అవిటికి నీళ్ళు వచ్చినాయి అల్లా. ఇప్పుడు ఆ నీళ్ళు రావడానికి కారణం ఏంటిది? ఈ ప్రాణహిత నది. ఈ నదిలో ఉన్నటువంటి వాటర్ని ప్రతి చుక్కని తెలంగాణ ఒడిసి పట్టుకున్నది. మన వాటాని మనం బాజాప్తా తీసుకొచ్చుకొని మన రైతులకు మన రిజర్వాయర్ను నింపుకున్నాం మనం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు వస్తానంగా మరి మేడిగడ్డ మీద ఎవడు పుణ్యం కట్టుకున్నాడో ఏమో కానీ కుట్ర చేసి ఈడ ఒక 2 పియర్స్ కూలగొచ్చారు, పేల్చిరు. దాన్ని పేలిస్తే 2 పియర్స్ కుంగినాయి. ఆ 2 పియర్స్ కుంగిన సాకుతోటి ఇక ఇందులో ప్రాణహితలో వచ్చేటువంటి ఒక్క చుక్క వాటర్ని కూడా తెలంగాణలో ఆపనిస్తలేరు. మరి దీని వెనకాల ఈ మేడిగడ్డని కూల్చిన దాని వెనకాల ఎవని పాత్ర ఉంది? చంద్రబాబు పాత్ర ఉందా? మోడీ పాత్ర ఉందా? వీళ్ళిద్దరి అనుసంధానకర్త అయినటువంటి రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నదా? ఎవరి పాత్ర ఉన్నది? ఎవడు పుణ్యం కట్టుకున్నాడో తెలియదు. కానీ ఇప్పటిదాకా ఆ కేసు కూడా ఆ మహదేవ్పూర్లో నమోదైనటువంటి కేసు కూడా ఇంకా దాని మీద కనీసం దర్యాప్తు కూడా చేస్తలేరు. దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఆ రోజు పెద్ద సౌండ్ వచ్చిందంట, బరాలు వేలినట్టు పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినాయంట. మరి దానికి సంబంధించి కేసు విచారణ కూడా నడుస్తలేదు, అదేది కూడా ముందుకు పోతలేదు. సో ఆ కారణం చేత అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 3 సంవత్సరాలుగా ఒక సుక్క నీళ్లు, అంటే తెలంగాణలో అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే 6 నెలల ముందు 3 నెలల ముందు దాన్ని అది చేసిరు, పేల్చిరు ఎలక్షన్ టైంలో. అది కూడా కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని పేల్చే కార్యక్రమం చేసిరు. అది కూడా మహారాష్ట్ర సైడు ఆ 2 పియర్స్ కుంగుతాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క సుక్క నీళ్లు, ప్రాణహిత నీళ్లు గోదావరిలో నిలుస్తలేవు, అక్కడ నిలుస్తలేవు, మన తెలంగాణకు వస్తలేవు. ఇంక మొత్తం కింద దాకా పోలవరం దాకా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వాటర్ని సాకుగా చూసుకొని నేను బనకచర్ల కడతా, నల్లమల్ల సాగర్ కడతా, 400 టీఎంసీ ఎత్తుకపోతా, 300 టీఎంసీ ఎత్తుకపోతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కింద ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాడు. మన వాళ్ళేమో ఈడ జస్ట్ 150 కోట్లు 200 కోట్లు పెడితే ఆ 2 పియర్స్ రిపేర్ అయిపోతాయి. ఆ 2 పియర్స్ రిపేర్ అయిపోతాయి, మనం వాటర్ ఎత్తి పోసుకోవచ్చు. నీకు రిపేర్ చేయడం ఇష్టం లేకపోయినా కానీ ఈ రిపేర్ చేయకుండా కూడా ఇక్కడ కన్నెపల్లి పంపుల నుంచి వచ్చిన సుక్కను వచ్చినట్టే ఎత్తుకొని పోవచ్చు, వచ్చే సుక్క వచ్చినట్టే ఎత్తుకపోవచ్చు, ఏది రిపేర్ చేయకుండా కూడా. కానీ అట్లా రిపేరు చేస్తలేరు, ఈ వాటర్ ఎత్తలేరు. ఈడ అన్నారాన్ని ఎండబెట్టిర్రు, సుందిళ్ళని ఎండబెట్టిర్రు. తద్వారా తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బర్రెలు పశువులు మేస్తూ ఉన్నాయి పంటలని. యాసంగిలో చివరి తల్లు అందించలేక ఎండిపోతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఈ బీజేపీ ప్రభుత్వం కదా. మీరు ఎందుకు దాన్ని రిపేర్ చేయలేకపోతున్నారు? ఎన్డీఎస్సీఏ దాన్ని రిపేర్ చేయమని చాలాసార్లు చెప్పింది కదా, ఈ ప్రభుత్వానికి సూచించింది కదా, ఆర్డర్లు కూడా ఇచ్చింది కదా. అయినా కూడా ఎందుకు రిపేర్ చేస్తలేరు? అరే 2 పియర్స్ కుంగిపోతే ఆ 2 పియర్స్ రిపేర్ చేయనీకనే చేతనవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. వీళ్ళంట తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కడతారంట, అది తీసుకొచ్చి ఎల్లంపల్లి పోస్తారంట, ఎల్లంపల్లి పోసి మొత్తం దిద్దుతారంట. వీళ్ళతో అవుతుందా? అది సాధ్యమవుతుందా? ఈ 2 పియర్స్ కట్టలేనటువంటి వాడివి నువ్వు మూసినది ప్రక్షాళన చేస్తారంట ఆయన 1,50,000 కోట్లు పెట్టి చేస్తాడు ఇది. ఎందుకంటే 1,50,000 కోట్లు కదా, ఇక్కడ మనం మింగొచ్చు, 1,00,000 కోట్లు మింగి మనం మంచుకోవచ్చు వాటాలు. గాడ వేస్తే ఏమొస్తుంది? రైతులకు నీళ్ళు వస్తాయి. అందుకనే ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. అసలు ఎందుకు వీళ్ళు రిపేర్ చేస్తారు? ఎందుకు ఈ కాళేశ్వరం మొన్న రీసెంట్గా కూడా ఏం చెప్పారు? అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్యారేజ్ల లిస్ట్ లోపల మేడిగడ్డను చేర్చిరంట. ఎందుకు? కులగొడుతందుకు. అంటే తెలంగాణలో బ్యారేజ్లు ఉండొద్దు, తెలంగాణలో నీళ్లు ఉండొద్దు, ఎవడు నీళ్లు వాడుకోవద్దు, తెలంగాణ వాటా కిందికి వెళ్ళిపోతూనే ఉండాలి, చంద్రబాబు నాయుడు దోసుకొని పోతూనే ఉండాలి, వీళ్ళు మంచిగా కూర్చోవాలి. ఓవైపు కృష్ణా నుంచి నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు. ఇక్కడ గోదావరి నీళ్ళు పోతా ఉన్నాయి, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు. వీళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటారు. ఆడ మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ సన్నాసులేమో
కాళేశ్వరం పనికిరాదని ఓ రోజు, కాళేశ్వరం అద్భుతంగా ఉండదని ఓ రోజు, ఇట్లా రకరకాల డ్రామాలు చేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి వ్యవహారం. ఈ ప్రాణహిత నది సుక్క నీళ్లు ఆపకుండా ఉండడం కోసమే ఈ డ్రామా, ఈ కుట్ర, ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఎవడెవడు ఏమేమి చేస్తూ ఉన్నాడు. సో దాంట్లో భాగంగానే ఈ విష ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇగో పార్లమెంట్లో ఈ ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇద్దరిది ఒకటే మాట. మేడిగడ్డను బూచిగా చూపిస్తూ అన్నారం సుందిళ్లను పడావు పెట్టిరు. విమర్శలతో పబ్బం గడుపుకోవడం తప్ప పునరుద్ధరణకు పూనుకోని వైనం. రైతుల పంటలు ఎండిపోతున్నా కన్నెపల్లి పంపులు ఆన్ చేయని సర్కార్. గత 2.5 ఏళ్లుగా ప్రాణహిత నీటిని చుక్కా వాడుకొని తెలంగాణ రాష్ట్రం. 1,00,000 ఎకరాలపై ప్రభావం పడే ప్రమాదం. రాజకీయ కక్షలో బలిపశువులవుతున్న రైతులు. ప్రతిపక్ష ఒత్తిడితో అడపాదడపా పంపులు ఆన్ చేస్తున్నారు. ఎక్కడ అది కూడా ఎల్లంపల్లి తర్వాత ఆ లక్ష్మీపూర్ పంపులో, లేకపోతే అవో గాయత్రి పంపులో ఏదో ఇట్లా ఆన్ చేసే ప్రయత్నం చేస్తారు. అది కూడా పిల్లలాట ప్రకాశం లెక్కనే అయిపోయింది. ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు. అదేమో చిన్నపిల్లల ఆట లెక్క అయిపోయింది కథ వీళ్ళకి. అట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తే కూడా బేరింగులు పోతాయి, దానివల్ల కూడా నష్టం అవుతుంది. మళ్ళీ ఆ బేరింగులు పోతే ఇది కేసీఆర్ నాసిరకంగా పెట్టింది కాబట్టి అందుకే పోయినాయి అని చెప్పొచ్చు. గతంలో కాళేశ్వరం జలాలతో కలకలలాడిన వాగులు, చెరువులు ఇప్పుడు ఎండిపోయినాయి. ఈ ప్రాజెక్టు పడావు పెట్టడంతో గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డు, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు. మేడిగడ్డను బూచిగా చూపిస్తూ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద తలెత్తిన చిన్నపాటి సాంకేతిక సమస్యను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం కావాలనే అన్నారం మరియు సుందిళ్ల పంప్ హౌజ్లను నిరుపయోగంగా మార్చేసింది. మేడిగడ్డ వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మిగిలిన పంప్ హౌజ్ల ద్వారా నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు ఆ దిశగా కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రాజెక్టు వ్యవస్థను పడావు పెట్టడం ద్వారా కోట్లాది రూపాయల యంత్ర సామాగ్రి తుప్పుపట్టిపోయేటువంటి ప్రమాదం ఉందని ఇంజనీర్లు కూడా హెచ్చరిస్తున్నా పాలకులు మాత్రం విమర్శలతోనే కాలం గడుపుతున్నారు తప్ప ఎక్కడ కూడా దాన్ని రిపేర్ చేసేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. సో కాబట్టి ఇక్కడ జస్ట్ ఆ మేడిగడ్డను రిపేర్ చేయకుండా కూడా వాటర్ ఎత్తిపోసుకోవచ్చు. మీరు కావాలంటే నీటి రంగ నిపుణులను అడగండి, నీటిపారుదల మీద కొంత అవగాహనలను అడగండి. మేడిగడ్డ దగ్గర ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ ఇట్లా ఉంటుంది కదా, ఈ ఫ్లోటింగ్ ఇట్లా వచ్చి ఇట్లా మలుతుంది కదా, ఈ మల్లె మూలలోనే కన్నెపల్లి పంపులకు సంబంధించినటువంటి అది ఉంటుంది. ఏదైతే పంప్ హౌస్లకు వచ్చేటువంటి అప్రోచ్ కెనాల్ ఉంటుందో ఆ అప్రోచ్ కెనాల్ ఉంటుంది. ఆ అప్రోచ్ కెనాల్ గేట్ కనుక ఓపెన్ చేస్తే పంపులకు వాటర్ వచ్చేస్తాయి. పంపులకు వాటర్ వచ్చేస్తే మోటార్ లాంచ్ చేసుకొని పైకి ఎత్తిపోసుకొని అన్నారంలో కోసుకోవచ్చు, అన్నారం నుంచి సుందులకు కోసుకోవచ్చు, సుందుల నుంచి ఎల్లంపల్లికి పోసుకొని ఎల్లంపల్లి నుంచి యాస్టిస్గా మనము వాడుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయొచ్చు, కానీ చేస్తలేరు వీళ్ళు. ఎందుకు చేస్తలేరు? కరెంటు బిల్లు వస్తుందని చేస్తలేరు. ఈ పంపులు ఆన్ చేస్తే మళ్ళా కేసీఆరే గుర్తుకొస్తాడు, అందుకనే ఆన్ చేస్తలేరు 2 సంవత్సరాలుగా. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని మలుపు తిప్పడంతో పాటు వరప్రదాయినిగా పిలువబడిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరోసారి రాజకీయ కుట్రలకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో పార్లమెంట్లో ప్రాజెక్టు గొప్పదని, సాగు విస్తీర్ణం పెరిగిందని కితాబు ఇచ్చినటువంటి కేంద్ర మంత్రులే ఇప్పుడు ప్రజాధనం వృధా అయిందని విమర్శలు చేస్తుండడం విదూరంగా ఉంది. విమర్శలు ఎట్లా చేస్తాడు తెలుసా? ఈయన ఎవరు? మన కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చి కట్టిరా, పైసలేమన్నా అని చెప్పేసి నిన్న మాట్లాడతాడు. మరి కేసీఆర్ దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చి కట్టిరని మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి మీరు కట్టే ప్రాజెక్టులు ఏమైనా గుజరాత్కి వెళ్ళి తీసుకొచ్చి కడతా ఉన్నారా అని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది. కేసీఆర్ తన ఇంట్లో పైసలు పెట్టాడు, బీజేపీడు తన ఇంట్లో పైసలు పెట్టాడు. అవి ప్రజల పైసలు, ప్రజల డబ్బులతోనే ప్రాజెక్టులను కడతారు. రోడ్లైనా, ప్రాజెక్టులైనా, డెవలప్మెంట్ అయినా ఏదైనా జనం సొమ్ముతోనే, లేకపోతే అప్పు తీసుకొచ్చి కడతారు. ఆ అప్పు కట్టాల్సింది మళ్ళీ జనమే. ఎట్టయినా జనం సొమ్ముతోనే మీరు అభివృద్ధి చేసినా, డెవలప్మెంట్ చేసినా అందులో ఇంకోటి ఏముండదు. కాకపోతే చేయడానికి ఆ కనీసం కమిట్మెంట్ అని ఉండాలి. ఆ కమిట్మెంటు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ దగ్గర కనపడింది. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు అద్భుతంగా కట్టేది ఉంటే, పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ఆ చివరి దశలో ఉంది, దాన్ని పూర్తి చేసి దానికి జాతీయ హోదా ఎవరు అంటున్నారు? ఇచ్చి రాష్ట్రం మీద భారం పడకుండా చేయొచ్చు కదా. అసలు నాకు అర్థం కాక అడుగుతా, ఈ బీజేపీ వాళ్ళు ఎన్నడన్నా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ రాష్ట్రం ఈ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా మాట్లాడంగా మీరు చూసిర్రా? నాకైతే కనపడలే ఏడ. వీళ్ళకి ఎంతసేపు ఉన్న ఇక హిందుత్వాన్ని రెచ్చగొట్టాలి, మోడీని
జాకీలు పెట్టి లేపాలి, ఆడ ఏం లేకపోయినా ఊదురుబుగ్గ బాగా ఊదాలి, ఇదే ఉంటుంది తప్ప రాష్ట్రానికో ప్రజలకో పనికొచ్చేటువంటి కార్యక్రమాలు అయితే ఏమీ ఉండవు. ఇది కేవలము ఊదురుబుగ్గ పార్టీ, ఊదురుబుగ్గ లెక్కనే గాలిలు కొట్టుకొని ఉంటారు అన్నమాట. ఇలా కార్యకర్తలు అట్లనే ఉంటారు, వీళ్ళు అట్లనే ఉంటారు. జెండాలు కడుతుంటే వీడియోలు తీసుకొని పెట్టుకోవడం ఒక ప్రచారం వీళ్ళకి. శ్రీరామనవమిలు లేకపోతే హనుమాన్ జయంతిలు వీళ్ళకి ఎన్నికల అస్త్రాలు అవుతాయి. హిందూ పండగలు, హిందూ ప్రజలు, హిందువులు వీళ్ళకి ఎన్నికల అస్త్రాలు అవుతారు అంతే తప్ప ప్రజల కష్టాలు, రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి ఎన్నికల అస్త్రంగా మారవు. ఈ రకంగా వీళ్ళ రాజకీయం, వీళ్ళ తుచ్చ రాజకీయం ఉంటుందన్నమాట. కాళేశ్వరం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే పంతాను కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే గత ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనన్న అక్కస్తో మేడిగడ్డ వద్ద తలెత్తిన చిన్నపాటి సమస్యను భూతద్దంలో చూపిస్తూ ప్రాజెక్ట్నే పడావు పెడుతున్న వైనం పైన విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా, చుక్క నీరు లేక కళ్ళ ముందే పంటలు ఎండిపోతున్నా, కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా రైతుల పొట్టగొడుతున్న సర్కారు తీరుపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఆగ్రహము ఉట్టినే ఏదో మనం మాట్లాడుకోవడం కాదు. రేపటి నాడు మీ అవకాశం వచ్చినప్పుడు వీళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఎట్లా కర్రు కాల్చాలి? రేపు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినాక అరే మీరు ఇన్ని సంవత్సరాలు ఉండి మీరు ఏం చేసిరు రైతుల కోసం అని చెప్పేసి అడగండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని పార్టీలను అడుగురు, ఈ పార్టీలని ఆ పార్టీలని కాదు. ఈ కాంగ్రెస్ బీజేపీలను అడగండి బలంగా. ఇంకా ఈ సకదానం ఇక్కడ బాగుందని అక్కడ పక్క రాష్ట్రానికి పోయి ఇంకా ఆడ ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.